तिरुमला तिरुपति देवस्थान हिंदुओं का एक पवित्र धार्मिक क्षेत्र है। तिरुमला लड्डू को बहुत पवित्र प्रसाद माना जाता है। ऐसे लड्डू को अपवित्र करना एक मूर्खता है, ये अक्षम अपराध है। इसका कारण है कि पिछले सरकार के समय में टीटीडी बोर्ड में स्थानीय मंडल टीटीडी बोर्ड का कमिटी और कर्मचारियों की नियुक्ति करने के समय में अन्य धर्मों के लोगों को और नास्तिकों को नियुक्त किया गया है। जो भगवान पर विश्वास नहीं करता है लोग, इसके कारण ऐसा घटना हुआ है। मैं एपी सरकार से मैं विनती करता हूं कि तुरंत इसके ऊपर इंक्वायरी करना है और इंक्वायरी करके सख्त कार्रवाई करना ही चाहिए। ये मेरा विनती है। తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులందరికీ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రము. కేవలం తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచం నుంచి కూడా అనేక మంది విదేశీ భక్తులు వచ్చి స్వామివారి యొక్క శక్తిని గుర్తించి వాళ్ళ దర్శనానికి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చేటువంటి ఏడుకొండల వారి యొక్క లడ్డును ఇలా అపవిత్రం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది భక్తుల హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. దీని ప్రధాన కారణము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా టీటీడీ బోర్డు కమిటీ నియామకం సందర్భంలో కానీ, సభ్యులను నియమించే సందర్భంలో కానీ, ఉద్యోగస్తులను నియామకం చేసే సందర్భంలో ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను నియమించడం వల్ల ఇలాంటి అనర్థాల కారణమవుతున్నది. చాలా సందర్భాల్లో స్థానికమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కానీ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని గత ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా ఆ ప్రభుత్వము గుడ్డి ప్రభుత్వం, చోటి ప్రభుత్వం, కనీసం స్పందించేటువంటి ఆలోచన లేని మూర్ఖత్వ ప్రభుత్వం అది. చివరకు పవిత్రమైన లడ్డూని ఇలా దేశవ్యాప్తంగా తిరుమల ఏడుకొండల వాడి యొక్క లడ్డుకు ఎంత ప్రాధాన్యత, పవిత్రత ఉందో మరి ఆ ప్రభుత్వం గుర్తించలేదా? గుర్తించి హిందువుల మనవాళ్ళు కావాలని దెబ్బతీసే ప్రయత్నం చేసిందా? లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిందా? ఇది ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి కాదు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి ఆ ప్రభుత్వం ఇలా కంకణం కట్టుకున్నదంటే ఆ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కాలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరపాలి, సీరియస్ గా విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ భక్తులందరూ కూడా ఇవాళ తలడిల్లిపోతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులను క్షమించేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.